అరుణాచలం అన్నమలయ్య తేజస్సుతో తళుకుమనే అగ్నిరూపం. అరుణాచల క్షేత్రం అంటే భూమిపై అగ్నిగా అవతరించిన పరమశివుడు నివసించే పవిత్ర స్థలం. ఈ క్షేత్రంలో ప్రతి అడుగు పవిత్రం, ప్రతి రాయి శివతత్వం, ప్రతి గాలి మంత్రధ్వని. కేవలం దర్శనం చేసినా పాపాలు తొలగిపోతాయి. గిరి ప్రదక్షిణ చేసినా మోక్షం సిద్ధిస్తుంది. లింగ దర్శనం చేసినా జన్మలు ధన్యమవుతాయి. ఇప్పుడు మనం తెలుసుకుందాం అరుణాచలం దారిలో ఉన్న అష్టలింగాల మహిమను, వాటి దివ్య కథలను, మరియు ఈ లింగాల ద్వారా మన జీవితం ఎలా మారుతుందో. 1 ఇందిరలింగం తూర్పు దిక్కు. అరుణాచల గిరి ప్రదక్షిణం తూర్పు దిశ నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడే మొదట దర్శనమిస్తాడు ఇందిరలింగేశ్వరుడు. ఇంద్రుడు చేసిన పూజలతో ప్రసన్నమైన శివుడు ఇక్కడ ఇందిరలింగం రూపంలో వెలిశాడు. ఇందిరలింగం దర్శనం కర్మఫలాలను శుద్ధి చేస్తుంది. పాత పాపాలు, నెగటివ్ ఎనర్జీలు తొలగిపోతాయి. ఇందిరాని దేవి ఇక్కడ ఆరాధిత రూపంలో ఉంటారు. 2 అగ్నిలింగం ఆగ్నేయ దిక్కు. తదుపరి దిశ ఆగ్నేయం అంటే అగ్నిమూల దిక్కు. ఇక్కడ వెలసినది అగ్నిలింగేశ్వరుడు. ఈ లింగం స్వయంగా అరుణాచల అగ్నిశక్తికి ప్రతీక. అగ్నిలింగం అంటే శక్తి, శుద్ధి, ఉత్సాహం. ఈ లింగం ముందు పూజిస్తే మనలోని చెడు ఆలోచనలు కాలిపోతాయి. ఆత్మశుద్ధి కలుగుతుంది. పార్వతీదేవి ఇక్కడ అగ్నేశ్వరిగా ఉంటారు. జీవితంలో శక్తి, ధైర్యం, స్ఫూర్తి కోసం ఈ లింగ దర్శనం అనివార్యం.